ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క జాతకానికి సంబంధించి ఒక చేదు నిజాన్ని తెలుసుకోబోతున్నాం. తులారాశి ఏప్రిల్ 8వ తేదీన మంగళవారం నాడు తెల్లవారుజామున 4 గంటలకు మీకు ఒక చేదు నిజం తెలియబోతుంది. దాంతో మీరు దిగ్భ్రాంతికి లోనవుతారు. మరి ఇదంతా ఎలా సాధ్యమవుతుంది? అసలు ఏప్రిల్ 8వ తేదీన అంటే తులారాశిలో జన్మించిన వ్యక్తులకు మంగళవారం నాడు శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటలలో పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. తెల్లవారుజామున 4 గంటలకు మీకు తెలియబోతున్నటువంటి ఆ చేదు నిజమేంటి, దానివల్ల మీరు ఎటువంటి ఫలితాలను రాబోయే రోజుల్లో ఎదుర్కోబోతున్నారు, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోవడంతో పాటుగా మీకున్న సమస్యలు, కష్టాలు, నష్టాలు, బాధల నుంచి బయటపడడానికి, మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో జరగడానికి మీరు పాటించాల్సిన, ఫాలో అవ్వాల్సిన పరిహారాలు ఏంటి అనేది కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేము అసలు ఏం చెప్తున్నాము అన్న విషయం మీకు ఫుల్గా క్లారిటీ అనేది వస్తుందన్నమాట. ఏకేమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. తులారాశి, ఈ రాశి వారి జీవితంలో గ్రహాల సంచారం కారణంగా ఊహించని మార్పులు రాబోయే కాలంలో చోటు చేసుకోబోతున్నాయి. ఈ యొక్క రాశి వారికి మిశ్రమ ఫలితాలు కలగబోతున్నాయి. వృత్తి, వ్యాపారం, ఉద్యోగుల పరిస్థితి బాగానే ఉంటుంది. ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి మెప్పును సైతం పొందుతారనమాట. వారి యొక్క ప్రశంసల వల్ల ఆఫీస్లో మీకు చాలా వాల్యూ అనేది పెరగడంతో పాటుగా తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో అందివస్తాయి. అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఈ సమయంలో కాస్త జాగ్రత్తలు వహించండి. తులారాశి వారు గుర్తుపెట్టుకోనండి. కొత్త ఉద్యోగానికి మారాలని అనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మాత్రమే పాత ఉద్యోగానికి రిజైన్ చేయండి. అలాగే ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్ కూడా లభించే ఛాన్స్ ఉంటుంది. ఈ టైంలో ఉద్యోగస్తులకు మీ కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ రావటం కానీ లేదా అధిక ఉద్యోగ బాధ్యతలు తీసుకోవటం వల్ల కానీ మీకు ధనాదాయం పెరిగే మార్గాలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి. ప్రమోషన్ రావటం వల్ల ఎక్కువ డబ్బును సంపాదిస్తారు. అదేవిధంగా దీంతో ధనపరంగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. మీ లైఫ్లో ఏ విషయాలకే కలలు కన్నారో, మీ లైఫ్ ఎలా ఉండాలని అనుకున్నారో అవన్నీ కూడా మరికొద్ది రోజుల్లోనే పూర్తవబోతున్నాయండి. మీకు అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి సమయం, అదృష్టం మీ చెంతకు రాబోతుంది. మీ జీవితం పూర్తిగా మారబోతుంది. అదేవిధంగా మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతం అవుతుంది. గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. అంతేకాకుండా కొన్ని వ్యాపార లావాదేవీలు సకాలంలో ఈ యొక్క రాశి వారికి, అంటే ఎవరికైనా సకాలంలో రాక ఆగిపోయినా, లేదంటే ఈ యొక్క రాశి వారికి సగంలో ఆగిపోయినా కానీ అటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేయడం జరుగుతుంది. ఇక మంచి అభివృద్ధిని సైతం ఈ యొక్క రాశి వారు సాధిస్తారు. ఆర్థిక బలం వల్ల మీలో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది. ఆర్థికంగా మీరు తులారాశి వారికి లాభం అనేది వస్తుందండి. ప్రాఫిటబుల్గా ఉంటుంది. మీరు పడే కష్టానికి తగినట్లుగానే తిరుగులేని విజయం మీదే అవుతుందండి. అవునండి, జ్యోతిష శాస్త్రం ప్రకారం అనుకూలమైనటువంటి ఈ యొక్క రాశి వారికి గ్రహ సంచారం కారణంగా తులారాశి వారిని రాబోయే రోజుల్లో చాలా మీకు రాబోయే రోజుల్లో అదృష్ట యోగం అనేది వరించబోతుంది. ఇది కూడా అతి కొద్ది మందికి మాత్రమేనండి. ఇక ఈ యొక్క అదృష్ట యోగం వల్ల మీ తలరాత మారబోతుంది. తులారాశి వారు అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఈ సమయంలో మీరు అకస్మాత్తుగా ధనాన్ని పొందే అవకాశం కూడా ఉంది. వ్యాపార, ఉద్యోగుల అదేవిధంగా అపారమైన విజయం, ఈ యొక్క రాశికి సంబంధించి వ్యాపారం చేస్తున్నవారు, ఉద్యోగాలు చేస్తున్నవారు అపారమైన విజయాన్ని ఈ సమయంలో మీరు సొంతం చేసుకోబోతున్నారు. ఆర్థికంగా ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. ఇక రాశికి సంబంధించి కుటుంబం, సన్నిహితులతో కలిసి విహారయాత్రకు వెళ్తారనమాట. మీ జీవితంలో ఎదురైనటువంటి ఒక అభిజయానికి సంబంధించి ఏవైతే ఉంటాయో వాటికి మీరు అసలు కృంగిపోకుండా ఆలోచించినట్లయితే కనుక చక్కటి పరిష్కారం వస్తుంది. అలాగే ఏ పని సరే లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి మీరు ఖచ్చితంగా 100% సాధిస్తారనమాట.
ఇక ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. చక్కగా డబ్బులన్నీ కూడా పొదుపు చేస్తారు. డబ్బు ఖర్చు చేయడం అంటే వీరికి అసలు నచ్చదండి. అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వృద్ధి చేస్తారు. సొంత ఇంటి కోసం ప్రణాళిక, ఒక ప్లాన్ వేసుకోవటం, సొంత ఇంటికి లోన్ తీసుకోవడం, ఇటువంటివన్నీ కూడా సఫలీకృతమవుతాయి. అలాగే ఆగిపోయినటువంటి మీ సొంత అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క డబ్బు అనేది ఆ యొక్క ఇంటి నిర్మాణానికి కూడా పూర్తి చేయడం వంటివి చేస్తారనమాట. అదేవిధంగా మీరు సంతాన రీత్యా కూడా ఎన్నో లాభాలు పొందే అవకాశం ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చదువుల్లో, ఉద్యోగాల్లో బాగా రాణిస్తారు. తల్లిదండ్రులకు ఆనందాన్ని అందిస్తారు. ఇక ఈ రాశి వారికి పూర్వీకుల నుంచి రాబోతున్నటువంటి ఆస్తులన్నీ కూడా వచ్చేటటువంటి సూచన రాబోయే రోజుల్లో కనిపిస్తుందండి. కోర్టు తగాదాల్లో ఉన్నటువంటి మీకు సంబంధించినటువంటి భూములు తిరిగి మీ సొంతం కాబోతున్నాయి. చాలా హ్యాపీగా ఉంటారు. వివాదాల్లో చిక్కుకున్న భూముల్ని మీరు మీ యొక్క సొంతం చేసుకోబోతున్నారు. ఇక తులారాశి వ్యక్తులకు ఇద్దరు వ్యక్తుల కారణంగా జీవితంలో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. గతంలో మీరు మీ కొలీగ్స్కి హెల్ప్ చేసిన కారణంగా ఇప్పుడు వారు మీకు సపోర్ట్ చేస్తారు. దానివల్ల ఆఫీసులో మీరు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుని మీ బాస్ దగ్గర మెప్పును కూడా పొందడం జరుగుతుంది. ఇకపోతే ప్రస్తుత సమయంలో మీరు ఫ్యామిలీతో చక్కని క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తారు. దాంతో మీరు చాలా హ్యాపీగా ఉండటం వల్ల మీ ప్రతికూల పనిలో కూడా ప్రతి పనిలో కూడా సపోర్ట్ అనేది లభిస్తుందండి. అదేవిధంగా ఫ్యామిలీకి సంబంధించి పుణ్యక్షేత్ర సందర్శన కూడా చేసే అవకాశం ఉందండి. అది కూడా ఫ్యామిలీతోనే. ఇకపోతే ఇంట్లో పెద్దవాళ్ళను గౌరవించండి. ఇక వారు ఇచ్చేటువంటి సలహాలను, సూచనలను పెడచెవిన అస్సలు పెట్టొద్దు. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఇలా చేయటం వల్ల మీరు జీవితంలో అనుకున్న ప్రతి కూడా సాధించడం జరుగుతుంది. మరి ఇంతకీ ఏం చేయాలంటే ఎవరైతే రాశిలో ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క రాశి వారికి సంబంధించి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. మీకు ఆ దైవం యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయండి. మీరు ఈ యొక్క రాశికి సంబంధించి వారు మీరు లైఫ్లో సెటిల్ అయ్యేంత వరకు కూడా ఆ దేవుళ్ళ యొక్క సహాయం అనేది మీకు ఎలా వెళ్ళలా ఉంటుంది. ఇకపోతే తులారాశి వ్యక్తులు ఏప్రిల్ 8వ తేదీన మంగళవారం నాడు తెల్లవారుజామున 4 గంటలకు మీకు ఒక చేదు నిజం తెలియబోతుంది. అది ఇంతకీ ఏంటి అంటే మీలో ఎవరైతే తులారాశి వారు హాస్పిటల్ బెడ్ పైన ఉండి మీకు చెప్పాలి అంటే కాస్త పెద్ద జబ్బు వచ్చినా కూడా మీ చుట్టూ ఉండే వ్యక్తులు కానివ్వండి, మీ యొక్క హస్బెండ్ ఎవరైనా సరే మీకు ఆ నిజమనేది కప్పిపుచ్చి చిన్నటి అనారోగ్య సంబంధించింది మాత్రమే ఉంది. పెద్దగా అనారోగ్య సమస్యలు ఏమీ లేవు. చిన్న అనారోగ్యమే ఉంది కాబట్టి రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని ఇలా డాక్టర్లు కానీ మీ చుట్టూ ఉన్న వ్యక్తులను ఇలానే చెప్తారు. కానీ మీకు ఎక్కడ సందేహం రావచ్చు, ఏదైనా పెద్దది అనారోగ్య సమస్య ఏదైనా వచ్చిందేమో అని. మీరు వింటుంది నిజమే. 100% ఈ యొక్క రాశివారు ఎవరైతే హెల్త్ ఇష్యూస్ సంబంధించి అంటే హెల్త్ పరంగా ఎవరైతే ఈ యొక్క రాశివారు ఏమి పాటించకుండా ప్రతి విషయంలో కూడా ఇదొద్దు అదొద్దు అని ఎవరైతే అంటారో ఆ యొక్క రాశివారికి సంబంధించి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీరు రాబోయే రోజుల్లో అనారోగ్య బారిన పడబోతున్నారు. దానివల్ల మీరు ఈ యొక్క రాశివారికి సంబంధించి ఖచ్చితంగా మీరు ఈ యొక్క రాశివారు ఎవరైతే తులారాశి ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ఖచ్చితంగా ఏ వ్యక్తి అయితే అనుకున్నారో ఈ విధంగా అంటే నాకు ఎలాంటి అనారోగ్య సమస్య ఉందో లేదని మీకు ఏదైతే ఆలోచన వస్తుందో అది ఖచ్చితంగా నిజమేనండి. మీకు ఒక పెద్ద అనారోగ్య సమస్య రావడం జరుగుతుంది. కానీ మీ చుట్టూ ఉండే వ్యక్తులు ఇది మీకు చెప్పకుండా చిన్న జబ్బే తగ్గిపోతుంది అని చెప్తూ దాటేస్తూ వస్తున్నారు. కానీ మీకు డౌట్ వచ్చి వాళ్ళని గట్టిగా అడిగితే ఖచ్చితంగా ఆ రోజు పొద్దున్నే మీకు 4 గంటలకు వారి నోటి నుంచి ఆ చేదు నిజం తెలుస్తుంది. మీకు అతిపెద్ద అనారోగ్య సమస్య వచ్చింది అన్న విషయం ఆ రోజు తెలుస్తుంది. దానివల్ల మీరు అసలు కృంగిపోకండి. ఈ లోకంలో ఈ దేనికి కూడా గ్యారంటీ లేదు. అలాగే మన ఆరోగ్యానికి కూడా అంతేనండి. ఆరోగ్యం ఎప్పుడు బాగుంటుందో ఎప్పుడు బాగోదో మన క్షణాల్లో తెలియదు. కాబట్టి ఈ యొక్క రాశివారు గుర్తుపెట్టుకోండి. ఇలా మీకు ఇక ఏప్రిల్ 8వ తేదీన మంగళవారం నాడు తెల్లవారుజామున 4 గంటలకు ఈ చేదు నిజం తెలియడంతో మీరు చాలా చాలా కృంగిపోతారు. కానీ గుర్తుపెట్టుకోండి, ధైర్యంగా ఉండండి. అప్పుడే మీరు అనుకున్న పనులలో సక్సెస్ని ఖచ్చితంగా సాధిస్తారు. ఇకపోతే ఈ సమయంలో తులారాశి వ్యక్తులు మీకున్న సమస్యల నుంచి బయటపడాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో చూద్దాం. ఈ యొక్క రాశి వారు చేయవలసిన పరిహారాలు చూసుకుంటే గురువారం గురు ఆలయానికి వెళ్ళి శనగలను ప్రసాదంగా పంచిపెట్టండి. ఇలా చేయటం వల్ల తులారాశి వ్యక్తులకు బలం పెరుగుతుంది. ఇకపోతే అంటే గురు బలం పెరుగుతుందండి. ఇకపోతే బుధవారం నాడు గణపతి ఆలయానికి వెళ్ళి గరికను సమర్పించి 11 ప్రదక్షిణలు చేసినట్లయితే మంచి ప్రయోజనకరమైన ఫలితాలను చూస్తారు. ఇక తులారాశి వారు లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం చదవటానికి లేదా వినటానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. సో చూశారు కదా, తులారాశి వారు ఏప్రిల్ 8వ తేదీన మంగళవారం నాడు తెల్లవారుజామున 4 గంటలకు మీకు తెలియబోయే చేదు నిజం అంటే ఆ యొక్క న్యూస్ ఏంటి, ఆ రోజు అసలు మీకు ఏం జరగబోతుంది,
ఈ రాశి వారికి సంబంధించి రాబోయే రోజుల్లో మీరు ఎలాంటి ఫలితాలను పొందుకోబోతున్నారు, ఇటువంటి ఎన్నో విషయాలని ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం. కాబట్టి మరిన్ని వీడియోస్ ఇలాగే మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని ఫస్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఫస్ట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.